చంపాపేటలో నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. మన ఇంట్లో ఉన్న పోపుల బాక్సే ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా పనిచేస్తుందన్నారు. ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారత్ అన్నారు. మానవ ఆరోగ్యానికి కాపాడడంలో ఆయుర్వేదిక్ ముందుంటుందన్నారు. క్యాన్సర్ రాకుండా నివారించడంలో, ఇమ్యూనిటీ పెంచడంలో ఆయుర్వేదిక్ ముందుంటుందన్నారు. కరోనా సమయంలో అన్ని దేశాలు బెంబేలెత్తి కన్నీరు పెడుతుంటే ధైర్యంగా ఉన్న దేశం భారత్ అన్నారు. నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రాక్టికల్గా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈటెల ఆకాంక్షించారు. అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ మానవ ఆరోగ్యాన్ని కాపాడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు బెంబెలెత్తితే కన్నీళ్లు పెడతా ఉంటే ధైర్యంగా ఉన్న ఏకైక దేశం భారతదేశం. పోపుల పెట్టే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టినే మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ గా అదొక ఆయుర్వేద మెడిసిన్ గా పనిచేస్తుందని చెప్పి చాలా పత్రికలు రాసి ఎందుకు భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా, ఇంత పేదరికం ఉన్నా, ఇన్ని బస్తీలు, ఇంత డెన్సిటీ పాపులేషన్ అప్పటికి కూడా కరోనాలో తట్టుకోగలిగిందంటే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టినే సగం మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పి మనం చూసుకున్నాం. లక్షలాది మొక్కలు, లక్షల రకాల ఔషధాలు ఆయుర్వేదంలో పనిచేస్తా ఉన్నాయి. ఆయుర్వేదంలో క్యాన్సర్ నయం చేసేటువంటి శక్తి లేకపోవచ్చు, కానీ ఆయుర్వేదంలో క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి కొంత పనిచేసే ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ రాకుండా, ఇతర రోగాలు రాకుండా ఇవాళ ఆయుర్వేదంలో అనేక రకాల చెట్లు, దానికి కరెక్ట్ ఫార్ములేషన్స్ లో వనమూలికలతో కూడినటువంటి ట్రీట్మెంటే అనేక రోగాలు నయం చేస్తారు. విన్నా చంపాపేటలో నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి న్యూట్రాసిటికల్ మరియు ఆయుర్వేదిక్ మెడిసిన్ మా హాస్పిటల్లో ప్రమోట్ చేస్తాం. ఇవి మన శరీరంలో విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, ఆల్కలైడ్స్, ఫ్లావనైడ్స్, ప్రోటీన్స్ ఇట్లాంటి వాటి డెఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు దీని వల్లనే అనేక రకాల జబ్బులు, క్యాన్సర్, మోకాలు నొప్పి, వెన్నెంపు నొప్పి ఇలాంటి మినరల్స్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. వీటన్నిటిని బాంబ్స్ ద్వారా ఐసోలేట్ చేసి చాలా రోజుల నుంచి ఏర్పడిన గత 10 సంవత్సరాల నుంచి ఏర్పడిన డెఫిషియన్సీని కూడా అతి తక్కువ సమయంలో శరీరంలో ఆయా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ యొక్క డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడమే, డెఫిషియన్సీ తగ్గించేసి వాటిని మానవ శరీరంలో ఫుల్ఫిల్ చేయడమే మా ట్రీట్మెంట్. దీనివల్ల చాలా రకాల జబ్బులకు నివృత్తి కలుగుతుంది.